హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఏ బుల్లెట్ ఫర్ షాడో నెక్స్ట్ పార్ట్ చూద్దాం. జాంబేసి అరణ్యాలలో జారిపోయిన ఎలక్ట్రానిక్ బ్రెయిన్ కోసం అన్వేషణ ప్రారంభించిన సమయంలో షాడోకు గైడ్గా వ్యవహరించిన కెటీనా ఆ అడ్వెంచర్ కార్నివాల్ ఫర్ కిల్లర్స్లో వివరించబడింది. ఆల్ రైట్ బేబీ, ఇప్పటికి వ్యవహారం ఒక దారికొచ్చింది. ఇప్పుడు చెప్పు, అసలు సంగతి ఏమిటి? ఆమె చేతులను విడదీస్తూ అడిగాడు షాడో. ఈ కలహర ఎడారిలో జాతులన్నింటిలోకి అద్భుతమైంది మా కరీబా జాతి. చితుకుల మంట ముందు మోకరించి కూర్చుంటూ ప్రారంభించింది కెటీనా. సిగరెట్ కోసం ఫ్యాంట్ జేబులో చేయి పెట్టి వెంటనే వెనక్కు లాక్కున్నాడు షాడో. ఎప్పుడో అయిపోయాయి సిగరెట్లు. వాటిని కొనుక్కునే వ్యవధి కూడా లేకుండా చేసిన టర్నర్ని ఏం చేస్తే బాగుంటుంది? ధైర్యంలో మా కరీబా జాతిని మించిన జాతి కూడా ఈ కలహర ఎడారిలో లేదు రాజు. స్వతహాగా అమాయకులు మా వాళ్ళందరూ. గూడెపు నాయకుడి మాటను, గూడెపు మంత్రగాడి ఆజ్ఞను జవదాటరు. అటువంటి మా వీరుల్ని తన మంత్రాల పేరు చెప్పి రెచ్చగొడుతున్నాడు మా గూడెపు మంత్రగాడు మొజాంబో. నాగరిక ప్రపంచం మాకు ఏవేవో అన్యాయాలు చేసిందని చెప్పి పగ తీర్చుకునే మార్గాన్ని బోధిస్తున్నాడు అంటూ ఆగింది కెటీనా. మరి మీ నాయకుడు ఏం చేస్తున్నాడు? ప్రశ్నించాడు షాడో. మంత్రగాడి మాటలకు నాయకుడు ఎదురు చెప్పకూడదు. పోనీ నీ తండ్రి ఎదురు చెప్పొచ్చు కదా అన్నాడు షాడో. బరువుగా నిట్టూర్చి తల అడ్డంగా తిప్పింది కెటీనా. ఆ మాటకు సమాధానం ఇవ్వబోతుండగా వినవచ్చింది భయంకరమైన గర్జన ఒకటి. అదిరిపడి లేచింది కెటీనా. రాజు, సింహపు గర్జన అది. గుంపుగా వేటకు బయలుదేరినట్లున్నాయి. మనం ఇక్కడ ఉంటే ప్రమాదం తప్పదు అంటూ చితుకుల మంట మీద ఇసుకను విరజమ్మి ఇసుక గుట్టల మీదకి పరుగులు తీసింది కెటీనా. ఆమె వెనకగా అడుగులు వేస్తున్న షాడో చెవులకు అస్పష్టంగా వినవచ్చింది మరో విధమైన శబ్దం ఒకటి. ఎవరో చొక్కా పట్టుకుని ఆపేసినట్లు ఆగిపోయి వెందిరిగాడతను. కమాన్ రాజు, కమాన్, ఆందోళనగా పిలిచింది కెటీనా. అస్పష్టంగా వినవచ్చిన శబ్దం ఈసారి మరింత స్పష్టంగా షాడో చెవులను చేరుకుంది. ఓ డర్టీ ఓల్డ్ బాస్టర్డ్, నన్ను క్రింద పడేసి పారిపోయినందుకు బుద్ధి వచ్చిందా అనుకుంటూ బెల్ట్ వెనుక ఉన్న రివాల్వర్ని బయటకు లాగుతూ ఆ శబ్దం వినవచ్చిన దిశకు పరుగు తీశాడు షాడో. వద్దు రాజు, వద్దు, పోవద్దు, పెద్దగా అరిచింది కెటీనా. ఆ మాటలు వినబడనట్లుగా సూటిగా ముందుకు పోయాడు షాడో. ఇసుక గుట్టను దిగి 100 అడుగులు కూడా వేయకముందే ఎదురొచ్చింది ముసలి ఒంటె. ఒంటరిగా రాలేదది. దాని వెనుక జట్లు జట్లుగా వెంబడించి వస్తున్నాయి 10 ఎడారి సింహాలు. షాడోని చూడగానే చెవులు చిల్లులు పడేటట్లు శబ్దం చేసి స్ట్రైట్గా అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది అతని ఒంటె. విపరీతమైన భయం ధ్వనిస్తోంది దాని గొంతులో. బాగా ఉన్న ఆ ఒక్క కన్ను షాడోనే చూస్తోంది. చెలించిపోయింది షాడో హృదయం. ఆల్ రైట్ ఓల్డ్ బ్యాగ్, నీ కొంపలు ముంచుకుపోవడమే కాకుండా ఇప్పుడు నా కొంపల్ని కూడా ముంచే పరిస్థితికి తీసుకొచ్చావు. ఆల్ రైట్, పోయి ఆ గుట్టల చాటును దాక్కో అంటూ దగ్గరికి వచ్చిన ఒంటె ముఖం మీద చరిచి రివాల్వర్ని సింహాలకేసి గురిపెట్టాడు. తన నోటికి అందిందని అనుకున్న ఆహారానికి అడ్డుగా నరుడు నిలబడి ఉండటాన్ని గమనించి భీకరంగా అరిచి మరింత వేగంగా ముందుకు దూకాయి సింహాలు. ధన్మని ప్రేలింది షాడో చేతిలోని రివాల్వర్. ఉన్నట్లుండి గాలిలో ఎగిరి తల్లక్రిందులుగా పల్టీలు కొట్టింది ఒక సింహం. అది నేలకు తాకక ముందే మరోసారి గర్జించింది షాడో రివాల్వర్. వికృతంగా అరచి ముందుకు పడిపోయింది మరో సింహం. మంత్రం వేసినట్లు ఆగిపోయాయి మిగిలినవన్నీ. షాడో వంక కోరగా చూస్తూ మెల్లమెల్లగా ప్రక్కకు జరగడం ప్రారంభించాయి. చెమటలు పట్టాయి షాడో చేతులు. ఒంట మీద జాలితో గుడ్డిగా సింహం మీద కలబడ్డాడు గాని ప్రమాదంలో చిక్కుపడి ఉన్నట్లు గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు అతనికి. రివాల్వర్లో ఉన్నది 4 బుల్లెట్లు. గురి తప్పకుండా కొట్టగలిగిన మరో 4 సింహాలు క్రింద పడతాయి. మిగిలినవి చూస్తూ ఊరుకుంటాయా? ఖాళీ అయిన తన రివాల్వర్ని తిరిగి లోడ్ చేసుకునే అవకాశాన్ని అవి ఇస్తాయా? అతని ఆలోచనల్ని గ్రహించినట్లు చెవులు చిల్లులు పడే విధంగా గర్జిస్తూ అతని వైపు లంఘించాయి 2 సింహాలు. ఎడమ కాల్ని వంచి ఇసుక మీద మోకరించాడు షాడో. నీలం రంగు మెరుపుల్ని వెలువరిస్తూ ప్రేలింది అతని రివాల్వర్. నిశ్శబ్దంగా ఇసుక మీద పడింది ఒక సింహం. చటుక్కున ప్రక్కకు ఎంతి వింటి నుంచి వెలువడిన బాణంలో వచ్చి షాడో మీద పడింది రెండవది. డిస్పరేట్గా ట్రిగ్గర్ని నొక్కాడు షాడో. సింహం పంజా తగిలి తప్పిపోయింది గురి. రివాల్వర్ ఎగిరి అవతల పడిపోయింది. ఆకాశం బ్రద్దలయ్యేలా గర్జిస్తూ ముందుకు దూకాయి. మిగిలిన సింహాలన్నీ పంజాను ఎత్తి షాడో గుండె మీద కొట్టడానికి సిద్ధంగా ఉంది. అతని మీదకి లంఘించిన సింహం. తన పని అయిపోయింది అనుకున్నాడు షాడో. గుడ్ బై టు
ఎవ్రీబడి గుడ్ బై టు అసైన్మెంట్ అంటూ మీదకు వస్తున్న పంజాను పట్టుకుని బలమంతా ప్రయోగించి ప్రక్కకు గుంజాడు. అదే సమయంలో అతను ఎదురు చూడని సంఘటనలు 2 జరిగాయి. ఆయుధాలు వెంట పెట్టుకు వచ్చినట్లు కనిపించని కెటీనా తన దుస్తుల చాటు నుంచి ఒక రివాల్వర్ని తీసి ముందుకు వస్తున్న సింహాలను పడగొట్టడం ప్రారంభించింది. ఇసుక గుట్టల చాటుకు పారిపోయిన ముసలి ఒంటె షాడో మీద కలబడిన సింహాన్ని చూడగానే కోపంతో బుసలు కొడుతూ వచ్చి ముందు కాళ్ళతో లాగిపెట్టి తన్నింది. బాధతో మతిపోయింది సింహానికి. షాడో చేతిలో ఉన్న పంజాను వదిలించుకుని ఆ ఒంటె మీదకి లంఘించింది. కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న పాము పడగ మాదిరిగా కదిలింది షాడో చేయి. బూటు ప్రక్కన ఉన్న డాగర్ను బయటకు లాగి బలమంతా ప్రయోగించి దాని గుండెల మీద పొడిచాడు. ఇది ఫ్రెండ్స్, ఏ బుల్లెట్ ఫర్ షాడో రిటర్న్ బై మధుబాబు గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.